మన దేశంలో ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ హిట్స్ చూస్తే టాప్ 10లో 4 తెలుగు సినిమాలున్నాయి. కలెక్షన్లలో తెలుగు సినిమా కాసుల వర్షం కురిపించిన సెలబ్రిటీల వివాదాలు చూస్తే ఈ ఏడాది టాలీవుడ్ కి కలిసి రాలేదని చెప్పాలి. ఇండస్ట్రీలో వివాదాలు కామన్, కానీ ఈ ఇయర్ అవి తారాస్థాయికి చేరుకున్నాయి. కంప్లైంట్లు, అరెస్టులు కోర్టుల వరకు వెళ్లాయి. నిజానికి ఈ ఏడాది మొదటి 6 నెలల్లో అంతా బాగానే ఉంది. ఆ తర్వాత జూలైలో హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి చీటింగ్ కేసు పెట్టింది. 10 ఏళ్లు తనతో సహజీవనం చేసి చివరికి తనని మోసం చేశాడని రాజ్ తరుణ్ పై లావణ్య నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లావణ్యతో తనకు సంబంధం లేదని రాజ్ తరుణ్ తన వెర్షన్ పోలీసుల ముందుంచాడు. ఆడియో లీకులు, టీవీ డిబేట్లు, లైవ్ లో చెప్పులు విసరడాలు, ఇలా ఈ వివాదంలో చాలా జరిగాయి. చివరికి అంతా సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు పొంది నేషనల్ అవార్డుకు సెలెక్ట్ అయిన జానీ మాస్టర్ పై తన సహాయకురాలు లైంగిక వేధింపుల కేసు పెట్టింది. దాంతో ఆయనపై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యాడు. బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికీ తనకు వచ్చిన జాతీయ అవార్డుని కేంద్రం వెనక్కి తీసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ ని ఉద్దేశిస్తూ సమంత నాగచైతన్య విడాకులతో ముడిపెడుతూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. దీనిపై సమంత ఘాటుగా స్పందించింది. అక్కినేని కుటుంబం మొత్తం సురేఖకు కౌంటర్ ఇచ్చారు. నాగార్జున పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు కోర్టులో ఉంది. అలాగే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చివేయడం కూడా వివాదాస్పదమైంది. ఇక క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవలు బయటకు వచ్చాయి. విష్ణు, మనోజ్ మధ్య గొడవలు ఉన్నట్లు గతంలో కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు ప్రాణహాని ఉందని మనోజ్ పై మోహన్ బాబుపై మనోజ్ కేసులు పెట్టుకోవడంతో వివాదం బయటకు వచ్చింది. మోహన్ బాబు మీడియా ప్రతినిధిపై దాడి చేయడం సెన్సేషనల్ గా మారింది. ఈ ఇష్యూలో ఫిర్యాదులు, కేసులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇవన్నిటికంటే పెద్ద వివాదం అల్లు అర్జున్ అరెస్ట్. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. రేవతి కొడుకు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడంతో నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. హైకోర్టులో బన్నీకి మధ్యంతర బెయిల్ దొరికినప్పటికీ పేపర్ వర్క్ ఫార్మాలిటీ ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ ఓ రాత్రి జైల్లో గడపాల్సి వచ్చింది. ఈ ఇష్యూ కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. నటి కస్తూరి తమిళనాడులో ఓ వేదికపై తెలుగు ప్రజలపై చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి దారితీశాయి. ఇది కూడా కేసులు, అరెస్టులు, వివాదాల వరకు వెళ్ళింది. టాలీవుడ్ తో పాటు ఈ ఏడాది యూట్యూబర్లు కూడా వివాదాల్లో ఇరుక్కున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ హర్ష సాయి పెళ్లి పేరుతో అత్యాచారం చేసేటట్టు ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ వివాదంలో హర్ష సాయితో పాటు తన తండ్రిపై కూడా కేసు నమోదైంది. మరో యూట్యూబర్ ప్రసాద్ బెహ్రా కూడా లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు. సో ఈ వివాదాలన్నీ చూస్తే మొత్తంగా టాలీవుడ్ కి 2024 కలిసి రాలేదని చెప్పాలి. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.